మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పరిశుద్ధుల పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో పాలుబొంపులు పొందిన దేవుని బిడ్డలైన సంఘ బిడ్డల మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ దినాన ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట వినే మనం బ్రతుకుతాం. ఆ మాట వినే మనం ఆత్మీయంగా బలపరచబడతాం. ఇప్పుడు కొద్దిసేపు ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాటను ఒకసారి అందరూ గమనించండి. షట్ డౌన్ చేసి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అందరూ ఆమేన్ చెప్పండి. కొద్దిసేపు మనం ఈ మాటను ధ్యానం చేద్దాం. ఒక మాటని ఈ పూట మనం ధ్యానం చేసి వాక్యాన్ని ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట, మనం చదివిన మాట ఏమని రాయబడిందంటే, అబ్రాము వయస్సు అక్కడ రాయబడి ఉంది. ఎన్ని సంవత్సరాల వయసు అని రాయబడి ఉందండి? 99 సంవత్సరాల వయస్సులో ఉన్న అబ్రాము దగ్గరికి దేవాది దేవుడు దిగి వచ్చి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన అబ్రాముతో ముచ్చటించి మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? 99 ఏండ్ల వాడైన అబ్రాము దగ్గరికి యెహోవా దేవుడు ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రామా, ఓ అబ్రామా, నేను ఎవరినో తెలుసా? సర్వశక్తి గల దేవుడను. ఆమేన్ చెప్పండి. మనం ఆరాధించే దేవుడు ఎవరో మనకు తెలియాలి. అబ్రాము 12వ అధ్యాయంలో ప్రయాణం మొదలుపెట్టాడు. దేవుడు పిలిచాడు, అబ్రామా, నీ తండ్రి ఇంటి నుంచి, నీ తల్లి ఇంటి నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి, ఇదిగో నీకు కలిగిన సమస్తాన్ని నీవు విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా అని ఆ మాట చెప్పాడు. సరే, ఏదో దేవుని వాక్యం వినబడిందిలే, బయలుదేరి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు. ఈ రోజున కూడా మనం ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రతిరోజు ఆయనే దేవుడని మొక్కుతున్నాం, ఎన్నో విధాలుగా ఆయన సన్నిధిలో కనపడాలని ప్రార్థించుకోవాలని ఆశపడుతున్నాం. అయితే ఆశపడుతున్న మనం, ప్రార్థన చేస్తున్న మనం, పాట పాడుతున్న మనం, ఆరాధన చేస్తున్న మనం, పరిచర్య చేస్తున్న మనం, ఆయన ఎవరో మనకు తెలియాలి అని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు. అబ్రాముకు తెలుసా? తెలియదంటారా? ఆయన మాట విన్నాడు, స్వరాన్ని విని బయలుదేరాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని అబ్రాముకు తెలియదా? కానీ దేవుడు అబ్రాము దగ్గరికి వచ్చి అంటున్నాడు, అబ్రామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం ఆరాధించే దేవుడు ఎవరు అని మనల్ని ఎవరైనా అడిగారనుకోండి, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారులేండి, ఆయన సిలువ మీద ఆయన్ని చంపేశారండి అని చెప్తుంటాం. లేదా మనం చెప్పే మాటలను బట్టి వాళ్ళు ఏమంటారు తెలుసా? వారి దేవుడు ఇంత బాధ పొందాడా, వారి దేవుడు ఎంత యాతన పడ్డాడా, ఇంతగా శ్రమలు అనుభవించాడని వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. కానీ ఈ రోజున మనం తెలుసుకునే మాట, ఒకే ఒక్క మాట, మనం విని వెళ్ళే మాట ఏంటి తెలుసా? మనం ఆరాధించే దేవుడు ఎవరో మనం చెప్పగలగాలి. ఎవరు మనం ఆరాధించే దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాము. ఆయనను మనం కొలుస్తున్నాము, ఆయనను మనము పూజిస్తున్నాము, ఆయన మనము వెంబడిస్తున్నాము. ఆయన సన్నిధిలో నడిచే మనము నిందారహితులుగా నడిచే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. అక్కడ రాసిన చక్కటి మాట ఏంటంటే, అబ్రాముతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడండి. అది విచిత్రమైన మాట. అబ్రాముకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఏ రోజైనా మన దగ్గరికి వచ్చి దేవుడు ప్రత్యక్షమై మనతో మాట్లాడా? నేను సర్వశక్తి కలిగిన దేవుడనని ఏ రోజైనా మనతో మాట్లాడుతున్నాడా? ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడని చెప్పి మనతో ముచ్చడించిన దాఖలాలు ఉన్నాయా? ఈ రోజున ప్రతిరోజు మనం గుర్తించాల్సింది ఏమిటో తెలుసా? ప్రార్థిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, పరిచర్య చేస్తున్నాం, అంతటితో సరిపోయేది కాదు. మనం ఎవరికి పాడుతున్నాం? మనం పాడే పాట, మనం చేసే ఆరాధన ఎవరికి? మనుషులకు కనపరుచుకోవడానికి కాదు,
మనుషుల మెప్పు కోసం కాదు, బాగా పాడారనో బాగా ఆరాధన చేశారో దానికోసం కాదు, మైమరిచి దేవుని సన్నిధిలో మనం ఆరాధించే వారిగా మార్చబడుదుము గాక. ఎందుకంటే మనం ఆరాధించేటప్పుడు, మనం పాడేటప్పుడు, మనం ప్రసంగించేటప్పుడు, మనం ప్రార్థించేటప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవునికి మన మధ్యలోకి వచ్చి, మన మధ్యన సంచరించి, మనం చేసే ప్రతి విజ్ఞాపన, మనం పాడే ప్రతి పాట, మనం పెట్టే ప్రతి మొర్ర, మనం చేసే ఆరాధన, మనం చెప్పే మాట ప్రతిది వింటాడు. విని ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనిషి కాసేపు విని చాలే నీ మాటలు నేను వినలేకపోతున్నాను అంటాడండి. మనిషి కాసేపు విన్న తర్వాత ఏమంటాడు తెలుసా? నాకు విసుగొచ్చేస్తుంది, నీ మాటలు వింటుంటే నాకు బోరు కొడుతుంది అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మన దేవుడు అలా అనడు. ఎంతసేపు మాట్లాడతావో మాట్లాడు, ఎంతసేపు ప్రార్థిస్తావో ప్రార్థించు, ఎంతసేపు ఆరాధిస్తావో ఆరాధించు. రాత్రంతా ఆరాధించిన ఆయన వింటాడండి, పగలంతా ప్రార్థించిన ఆయన వింటాడండి. అర్ధరాత్రి వేళ ఇద్దరు చెరసాల్లో ఉండి ఆరాధన చేస్తుంటే, పాటలు పాడుతుంటే, ప్రార్థిస్తుంటే అక్కడికి దిగొచ్చాడండి దేవుడు. ఈ రోజున మన ఇంట్లోకి దేవుడు దిగి రాకపోవడానికి కారణం, మన నోట స్తుతి ఉంటుందా, మన ఇంట్లో ఆరాధన ఉంటుందా, మన ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉంటుందా, మన ఇంట్లో మన హృదయాలు దేవుని సన్నిధిలో నీళ్లు కొమ్మరించినట్లుగా కొమ్మరించగలుగుతున్నామా? ఒక్క క్షణం మనం ఆలోచన చేస్తే అసలు మనం ఆరాధించే దేవుడు ఎవరో మనకు తెలియకపోతే మనం ఎలా చేస్తాం? శిష్యులకే అర్థం కాల. యేసు క్రీస్తు ప్రభుల వారితో తిరుగుతున్నారు, యేసు క్రీస్తు ప్రభుల వారితో తింటున్నారు, యేసు క్రీస్తు ప్రభుల వారితో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతులెత్తి ఆశీర్వదిస్తే వేల మంది, ఇంచుమించు పురుషులు లెక్కే 5,000 మంది వస్తే, ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ లెక్కేలా. ఆ పురుషుల లెక్క 5,000 ఉండి అందరూ తృప్తిగా తినగా, కడుపు నిండా తినగా 12 గంపలు మిగిలాయి. అది చూశారు, అయినా ఆయన ఎవరో అర్థం కాల. సముద్రం మీదకి వెళ్తున్నారు, గాలి ఆయన మాటకి, గాలి ఆగు, తుఫాను అణిగిపో, సముద్రము అలలా మీరు ఆగండి అంటే అవి ఆగిపోతే శిష్యులు అనుకుంటారు, ఈయన మాటకి గాలి లోబడుతుందే, ఈయన మాటకి సముద్రం లోబడుతుంది, ఈయన మాటకి సృష్టి లోబడుతుంది, ఈయన ఎవరో? ఆయనతో ఉన్నవారికే అర్థం కాకపోతే ఆయన ఎవరో మనకెలా అర్థమవుతుందని మనం అనుకుంటుంటాం. మనం ఆరాధించే దేవుడు ఎవరో మనకు తెలియాలి. మనము ప్రార్థించినప్పుడు మనకు జవాబు ఇచ్చే దేవుడు ఎవరో మనకు తెలియాలి. కష్టం వచ్చినప్పుడు ప్రార్థించుకుంటున్నాం కదా, కడుపు నొప్పి వచ్చినప్పుడు ప్రార్థించుకుంటున్నాం కదా, ఏదో ఒక సమస్య మన మీద పడినప్పుడు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కరించబడుతున్నాయి కదా. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? యేసయ్య నాకు ఒక కార్యాన్ని చేశాడు, యేసయ్య నాకు ఒక ఉన్నటువంటి బలహీనత తొలగించాడు, యేసయ్య నా సమస్యను పరిష్కరించాడు అని చెప్పి ఆ యేసయ్య చేసిన దానికి కానుకేసి సరిపెట్టుకుంటాను, లేదా యేసయ్య చేసిన దానికి ఒక పూట భోజనాలు పెట్టి సరిపెట్టుకుంటేను ఇక ఆయనకి మనకి బంధం తెగిపోతుందా? ఎవరికి వారు ఏమనుకుంటారో తెలుసా? దేవుడు నాకు ఒక స్థలం కొని పెడితే నేను భోజనం పెట్టుకుంటా, దేవుడు నాకు ఒక ఈ కార్యం చేస్తే ఇదిగో నేను ఇంత కానుకేసుకుంటా అని అనుకుని దానికోసమైనా దేవుడిని మనం వాడుకునేది, దానికోసమైనా దేవుడు మనకు అవసరం. అసలు దేవుడు ఎవరో మనకు తెలియకుండా ఏదేదో అనుకుంటాం, ఏదేదో కావాలనుకుంటాం. అసలు ఒక్క మాట చెప్పనా? ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు అవి ఏ రోజు విత్తవు, కొట్లలో కూర్చుకోవు. ఆకాశ పక్షులు ఏదైనా వ్యవసాయం చేస్తున్నాయా? ఆకాశ పక్షులు ఏమైనా భూమిని దున్నుతున్నాయా? ఆకాశ పక్షులు ఏమైనా ఆ నేలను సాగు చేస్తున్నాయా? ఆకాశ పక్షులు ఏమైనా వాటి ఆహారం కోసం, సంపాదన కోసం ఏదైనా పోరాటాలు, ప్రయత్నాలు, వాళ్ళది వీళ్ళది దోచుకోవడం, వాళ్ళు బాగున్నారంటే ఓరవలేకపోవడం, ఇవేమన్నా కలిగి ఉన్నాయా? కానీ ఏ పూటకి కావాల్సిన ఆహారం ఆ పూటకి వాటికి దయచేస్తున్నాడు కదా. మరి మనకు ఏ పూటకి కావాల్సిన ఆ పూటకి ఆయన దయచేస్తాడు. నమ్మినా దయచేస్తాడు, నమ్మకపోయినా దయచేస్తాడు. ఆయన దేవుడిని ఒప్పుకున్నా మనకు ఆహారం పెడతాడు, ఆయన దేవుడు కాదన్నా మనకు ఆహారం పెడతాడు. ఒక మాట చెప్పనా? ఆయన సూర్యుని కాంతి మంచివారి మీద పడుతుంది, చెడ్డవారి మీద పడుతుంది. దేవుని నమ్ముకున్న వాళ్ళ మీదే సూర్యుడు ఉదయిస్తాడు, దేవుని నమ్ముకున్న వాళ్ళ మీదే సూర్యుడు ఆయన సూర్యకిరణాలు ప్రకాశింపజేస్తాడు అని ఎక్కడైనా ఉందా? ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద సమానంగా సూర్యకిరణాలు పడేటట్లు చేస్తున్నాడే. ఆయనని నీవు నమ్మినా నేను నమ్మినా నమ్మకపోయినా మనకి కావాల్సిన ఆహారం ఏదో రకం దేవుడు పెడతాడు. మనకున్న అప్పుల తీరుస్తాడు, మనకున్న రోగమా తొలగిస్తాడు,
మనకున్నటువంటి సమస్యల పరిష్కరిస్తాడు. అయితే వీటి కోసం మాత్రమే కాదు ఆయన నమ్ముకోవాల్సింది, వీటి కోసం మాత్రమే కాదు ఆయన దేవుడిని ఒప్పుకోవాల్సింది, వీటి కోసం మాత్రమే కాదు ఆయన కూడా అందరు దేవుళ్ళతో పాటు దేవుడు అనవలసింది. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే ఈ సృష్టిని సృష్టించిన వాడు. ఈ భూమిని, నిరాకారంగా ఉన్న భూమిని, శూన్యముగా ఉన్న భూమిని గాలిలో వేలాడదీసిన వాడు, ప్రతి ఒక్క రోజు మనల్ని బ్రతకడానికి ఊపిరిచ్చిన వాడు ఆయనే. మనం ఆరాధించే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమెన్ చెప్పండి. మన తల వెంట్రుకలు తెలిసిండి ఆయనకి లెక్క పెట్టాడు. లెక్క పెట్టి ఈ భూమి మీదకి పంపించి ఎన్ని రోజులు మనకు ఆయుషో, ఎన్ని రోజులు ఈ భూమి మీద మనం బ్రతకాలో, జీవించాలో లెక్క పెట్టి ముందుగా పంపించాడండి. ఆ పంపించిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడని అబ్రాముతో ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, అబ్రామునకు కనపరుచుకుంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీకు ఆయన కనపరుచుకుంటున్నాడు. ఆమెన్ చెప్పండి. ఇక్కడ కూర్చొని మాటలు వింటున్నారే, మీరు ఎంతమంది ఉన్నారన్నది కాదు, ప్రభువు మీకు కనపరుచుకుంటున్నాడు. ఆమెన్ చెప్పండి. ప్రభువు మీకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆమెన్ చెప్పండి. ఏమనో తెలుసా, నన్ను నమ్ముకుంటే నేను బండిస్తా, నన్ను నమ్ముకుంటే వెండిస్తా, నన్ను నమ్ముకుంటే ఇల్లు కట్టిస్తా, నన్ను నమ్ముకుంటే పెళ్లి చేస్తా అని అనట్లేదు ఆయన. నేనెవరో నీకు తెలియాలి, నేనే సర్వశక్తి కలిగిన దేవుడను. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్నా మనందరి జీవితాల్లో ముద్ర పడాలి. ఆయన ఎవరు అని ఎవరు అడిగినా ఒక్క మాట మనం చెప్పాలి, ఆయన ఎవరో తెలుసా, సర్వశక్తి కలిగిన దేవుడు. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవునిగా మన కొరకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన కార్యాలు మన కొరకు భీకర కార్యాలు దేవుడు జరిగించునుగాక. నీవు జరగవని అనుకున్న కార్యాలు, ఇక పని అయిపోయింది నా వల్ల కాదు అనుకున్న కార్యాలు ఈ రోజు నుంచి ప్రభు నీ కొరకు ప్రారంభించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఏ విషయంలో కృంగిపోతున్నారు, ఏ విషయంలో నలిగిపోతున్నారు, ఏ విషయంలో నిరాశపడుతున్నారు, ఏ విషయంలో తొట్టిల్లిపోతున్నారు, ఏ విషయంలో నేను ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాను, అడుగంటిపోతున్నాను అనుకుంటున్నారో, సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని నిలబెట్టడానికి సిద్ధపరచబోతున్నాడు. ఆమె చెప్పండి. మనల్ని అందరినీ సిద్ధపరుస్తున్నాడండి. ఆత్మీయతలో ఎక్కడ మనం పడిపోకుండా, జారిపోకుండా, కృంగిపోకుండా, తొట్టిల్లిపోకుండా, వేసారిపోకుండా, విసిగిపోకుండా, అలసిపోకుండా ప్రతి దినము సర్వశక్తి కలిగిన దేవుడే మనల్ని నిలబెట్టునుగాక. ఇంతకీ ఆ సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రాహాము దగ్గర వచ్చి కనపరుచుకుంటున్నాడు కదా. మనం గమనించినట్లయితే దేవుడిని ఎందరో ఎన్నో పేర్లతో పిలుస్తారండి. నా బంగారం అని మనుషుని పిలుస్తుంటారు కదా, అలాగే నా దేవుడే నా బంగారం అండి అనేవాళ్ళు ఉంటారు. దేవుడికి కూడా పేర్లు పెడతారు. మాకు ఫలానా దేవుడండి, మాకు ఫలానా దేవుడండి అని. లోకంలో ఉన్న దేవుళ్ళ గురించి నేను చెప్పట్లేదు. మనమే యేసయ్యని గురించి ఎన్నో రకాలుగా మాట్లాడతాం కదా. బైబిల్ గ్రంథాలు కూడా చాలామంది చాలా పేర్లు పెట్టారండి. హాగరు దేవునికి ఒక పేరు పెడుతుంది, చూచుచున్న దేవుడవు నీవే. ఇలా ఎంతమంది పేర్లు పెట్టారు దేవునికి. మనం లెక్కేసుకుంటూ పోతే చాలా వరకు చాలామంది చాలా పేర్లు దేవునికి పెట్టారు. ఆయన ప్రార్థన ఆలకించువాడు అని పేరు పెట్టారు. ఆయన నా పక్షాన ఉండేవాడు అని ఒక పేరు పెట్టారు. ఆయన నన్ను జయాన్ని కలుగు చేసేవాడు, నాకు జయాన్ని కలుగు చేసేవాడు, ఎన్నో పేర్లు. ఆయన నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడని, ఆయనకు ప్రార్థన ఆలకించేవాడని, జవాబునిచ్చేవాడని ఎన్ని పేర్లు ఉన్నాయి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయన మనకి ఎలా కనపరుచుకుంటున్నాడు తెలుసా, నేను సర్వశక్తి గల దేవుడను. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనలో అసలు మనం ఆరాధించే దేవుడు ఎవరు అనే ఆలోచన కూడా వస్తుంది కొన్నిసార్లు. నేను ఎవరిని ఆరాధిస్తున్నాను, యేసయ్యనా యెహోవానా? ఈ వ్యత్యాసం కూడా అర్థం కాక చాలామంది సతమతం అయిపోతుంటారు. చాలామంది అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు కదా, ముగ్గురు దేవుళ్ళ. లోకంలో చాలామంది పిలుస్తుంటారు కదా, ఫలానాయన పేరు పెడతాడు, ఫలానాయన పుట్టిస్తాడని. ఆ ముగ్గురులాగా ఈయన కూడా అలాంటి వాడా అని అనుకుంటుంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా, ఆయన ఎన్నడూ నిన్న ఉన్నవాడు, నేడు ఉన్నవాడు, రేపు యుగాంతంలో కూడా మనతో కూడా ఉండబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఆయన శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు మనతో ఉన్నవాడు ఆయన. అందుకే మోషేతో అంటాడు, నేను ఎవరినో తెలుసా, ఉన్నవాడను అనువాడను అని చెప్పు. ఇశ్రాయేలు ప్రజలు అడిగితే ఏం చెప్పమంటావయ్యా అంటే, నేను ఉన్నవాడను అనువాడనని చెప్పు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఆరాధించే దేవుడు ఎవరు, ఏం చేస్తాడు, మనం ఆరాధించే అసలు ఎందుకు ఆరాధించాలి,
అప్పులు తీరతాయని ఆరాధించాలా? మందిరానికి ఎందుకు రావాలి? సమస్యలు పోతాయనా? ప్రార్థన ఎందుకు చేయాలి? మేలు జరుగుతుంది, మంచి జరుగుతుందనా? అసలు దేవుడి సన్నిధిలో ఎందుకు కనబడాలి? కనబడకపోతే దేవుడు ఏదో చేస్తాడనా? ఆదివారం పూట వెళ్ళకపోతే దేవుడు నాకేదో పరీక్ష పెడతాడు, దేవుడు నన్నేదో శిక్షిస్తాడనా? మనకు ఒక ఆశ ఉండాలండి. అదేంటో చెప్పనా? ఆదివారం నా దేవుని సన్నిధిలో నేను కనబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకు కనబడాలి? 6 దినాలు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా, సృజించిన దేవునిగా భూమిని, ఆకాశాన్ని, పక్షులను, నేలను పాకు పురుగులను, జంతువులను, ఈ లోకంలో తినేటువంటి ఫలాలు కలిగిన చెట్లను ఆయన నిర్మించాడు. భూమిని, వెలుగును, చీకటిని, ఆకాశాన్ని, అగాధ జలములను అన్నిటిని ఆయన సృజించి 6వ దినాన మాత్రం మనిషిని చేసి 7వ దినాన ఆయన విశ్రమించాడు అని రాసి ఉంటుంది ఆది కాండంలో. అయితే 7వ దినాన ఆయన విశ్రమించాడు కదా. ఎందుకు విశ్రమించాడు? అలసిపోయాడా? ఎందుకు విశ్రమించాడు? కష్టపడి భూమిని సృజించి వెలుగు కలుగును గాక అని, చీకటి కలుగును గాక అని, వెలుగును చీకటిని వేరు చేసి ఒకరోజు పగలను అస్తమయమును రాత్రిని కలుగు చేసి ఒక రోజును నిర్ణయించి ఆ విధంగా 6 రోజులు పూర్తి చేసిన తర్వాత 7వ రోజు ఎందుకు విశ్రమించాడు? రెస్ట్ తీసుకుంటున్నాడా? 7వ రోజు ఎందుకు విశ్రమించాడు? సెలవు దినం కావాలనుకున్నాడా? 7వ రోజు ఎందుకని ఆయన జరిగించాడో తెలుసా? మనుషులందరూ ప్రతిరోజు దేనికోసం పరుగులు తీస్తాం? కష్టపడడానికో, సంపాదనకో, ఏదో రకంగా ₹1 కూడగట్టుకుని కుటుంబాన్ని పోషించుకోవాలి, తప్పు కాదు. అయితే వీటి కోసం పరుగులు తీస్తున్నాం కదా. పరుగులు తీసిన ఆ సమయంలో ఎంతసేపు దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నారు? ప్రతిరోజు పోరాటాలే కదండి మనిషికి, ప్రతిరోజు ప్రయాసలేగా. ఎక్కడ ఏ పని దొరుకుతుంది, ఎక్కడ నాకు ఈరోజు పని వస్తుంది, ఈరోజు వ్యాపారం ఎక్కడ ఉంటుంది, ఈరోజు నేను ఎంత సంపాదించగలుగుతా, ఈరోజు నా కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటానా, ఈ నెలంతటికి కావాల్సిన కట్టుకోవాల్సిన వాటికి నేను సమకూర్చుకుంటానా అని ప్రతిరోజు మనిషి సతమతమైపోతున్నాడు కదండి. 6 రోజుల పాటు కష్టపడి సోమవారం మొదలుకొని శనివారం వరకు కష్టపడడం కోసం, ప్రయాణాల కోసం, తినడం కోసం, నిద్రపోవడం కోసం ఎన్ని పరుగులు తీస్తున్నాడు. ఆ తీసిన మనిషి ఈ 6 రోజులు ఎంతసేపు దేవునితో గడుపుతున్నాడు ఒకసారి ఆలోచించండి. 6 రోజులు కష్టపడిన మనిషి ఎంతసేపు దేవునితో మాట్లాడగలుగుతున్నాడు? పగలంతా కష్టపడతారు, ఎండలో వెళ్ళి వస్తారా? రాత్రి ఇంటికి వచ్చేవరకు ఒక ముద్ద తినగానే ఏమనిపిస్తుంది అంటే అలసట వచ్చి నిద్రపోవాలనిపిస్తుంది. ఎంతసేపు దేవునితో మాట్లాడగలుగుతున్నారు? అయ్యా, ఇదిగో ఈ పగలంతా నన్ను కంచి వేసి కాపాడావు, ఈ రాత్రి కలిసి నన్ను దర్శించు, మరలా రేపటి దినాన నేను వ్యాపారానికి సిద్ధపడాలి, ఉద్యోగానికి సిద్ధపడాలి, చదువులకు సిద్ధపడాలి, ఇదిగో నా చేతి పనులకు సిద్ధపడాలి, నేను కష్టపడే పనికి నేను సిద్ధపడాలి, కాపుదలు నివ్వయ్యా అని ఎంతసేపు దేవుని సన్నిధిలో అడగగలుగుతున్నాం? ఏదో ఒక చిన్న ప్రార్థన చేసుకుని పడుకుంటాం. అలాని మీరు ఎవరు ప్రార్థన చేయట్లేదు నేను అనట్లా, కానీ ఎందుకో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతసేపు దేవునితో గడుపుతున్నాం? సరే, 6 రోజులు అయిపోయినాయి. 7వ రోజు సెలవు దినం, విశ్రాంతి దినం, ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చిన ఆ రోజు ఎంతసేపు దేవునితో గడపగలుగుతున్నారు? ఆదివారం వస్తే బిజీ షెడ్యూల్ అండి. ఏం తిందాం, ఏం తాగుదాం, ఎలా విశ్రాంతి తీసుకుందాం. అలాగే ఒక వ్యక్తి అన్నీ కూర్చుకున్నాడు కొట్లలో సమృద్ధిగా, అన్నిటిని చూసుకున్నాడంట, పనోళ్ళను చూసుకున్నాడు, వేసుకున్న వస్త్రాలను చూసుకున్నాడు, పెట్టుకున్న నగలను చూసుకున్నాడు, సంపాదించిన సంపాదన, వెండి, బండి, బంగారం, ఆస్తిపాస్తులు అన్నీ చూసుకొని కొట్లలో కూర్చిన ధాన్యాన్ని చూసుకున్నాడంట. అంత సమృద్ధిగా ఉంది, లెక్కేసుకున్నాడు. ఈ ధాన్యం నేను నెలకి నా కుటుంబం ఒక బస్తా తింటే ఎన్ని నెలలు, అలా లెక్కేసుకుంటే సంవత్సరాలు. ఇక అలా లెక్కేసుకుని తన తరం కాదంట, తన తర్వాత తరతరాలు తిన్న తరగని తిండి ఉంది అక్కడ. సరే, అంత తిండి ఉంది, ఓదారంగా బట్టలు ఉన్నాయి, ఊపిరాడనంత తినగలిగినటువంటి ఆరోగ్యం కూడా ఉందని అనుకొని ఒకే ఒక్క మాట అనుకుంటా ప్రార్థన చేసుకోకుండా. అతను చేసిన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? నా ప్రాణమా తిను, నా ప్రాణమా తాగుము. మరొక మాట అన్నాడు, ఏమన్నాడు? నా ప్రాణమా సుఖించు. అసలు వాస్తవానికి ఏమన్నాలో తెలుసా? దావీదు గారు అంటాడండి, నా ప్రాణమా, చెప్పండి, నా అంతరంగమునున్న సమస్తమా
ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకు. ఈ మాట కదా మనం పలకాలి. ప్రభువా, నీవు చేసిన ఉపకారంలో నేను దేన్ని మర్చిపోనయ్యా. ఒక దినాన్ని నాకు బలహీనతగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇచ్చావు కదా, ఈరోజు ఆరోగ్యం వచ్చిందని చెప్పి నేను ఇష్టం వచ్చినట్లుగా నీ సందులో నేను ఉండనయ్యా. ఇదిగో నేను తగ్గించుకుంటున్నాను, నన్ను నిత్యము నీ కృపలో భద్రపరచు అని ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన మానక మరొక మనల్ని మరలా జ్ఞాపకం చేసుకుంటాడు కదా. అలా కాకుండా ఈయన చేసిన ప్రార్థన ఎలా ఉందంటే, నా ప్రాణమా తిను, కొట్ల నిండా ధాన్యం ఉంది. నా ప్రాణమా ధరించుకో, ఒంటి నిండా బంగారం ఉంది. నా ప్రాణమా సుఖించు అన్నాడు అంతే. ఇక సుఖించడం భూమి మీద కాదు, భూమి లోపలికి వెళ్ళి సుఖించడం మొదలుపెట్టాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం 7వ దినం విశ్రాంతి దినం, 7వ దినం పరిశుద్ధ దినం, 7వ దినం ఆయన మనతో మాట్లాడే దినం. ఆ రోజున సమయాన్ని పోగొట్టుకొని, ఆ రోజున సమయాన్ని దుర్వినియోగపరుచుకొని, ఆ రోజున సమయాన్ని దేవునికి కాక లోకానికి మనం ఖర్చు చేస్తే మనం అనుకోవచ్చు ఏదో సంపాదించుకున్నానని ఈ పూటని. ఒక్క మాట చెప్పనా, ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. ఒక్క మాట మీకు చెప్పనా, ఒక్కరోజే కదా ఆదివారం ఆయన సన్నిధి పోగొట్టుకుంది అని అనుకుంటాం. ఏమండి, సంవత్సరం అంతా వచ్చే కదండి, ఒక్కరోజేగా పోగొట్టుకున్నా, ఒక్కరోజేగా రాంది. ఆ రోజు కూడా నేనేమి ఖాళీగా నేనుండి మానేలేదండి, పలానా పని మీద వెళ్ళా, తప్పు కాదు. కానీ ఒక్క మాట చెప్పనా, ఆ ఒక్కరోజు 1000 దినాల శ్రేష్టతను పోగొట్టుకుంటున్నామండి. ఒక్కరోజు దేవుని సన్నిధికి వస్తే 1000 దినాల శ్రేష్టత మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా. మనకు, మన కుటుంబాలకు, ఆయన సన్నిధిలో కనబడిన వారందరికీ కూడా 1000 దినాల శ్రేష్టతను, భాగ్యాన్ని ప్రభువు దయచేయునుగాక. అందుకనే విశ్రాంతి దినాన్ని పోగొట్టుకోకూడదు. విశ్రాంతి దినం మనం లోకంలో ఉన్నటువంటి పనులను పురమాయించుకోకూడదు. కొన్నిసార్లు తప్పక వెళ్తూ ఉంటాం, కానీ దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే దానివల్ల మనకు నష్టమే కలుగుతుంది. దేవుని సన్నిధిని దూరం చేసుకుంటే దానివల్ల మనం శారీరకంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాం. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతిరోజు, ప్రతి క్షణం ఆయన సన్నిధిలో కనబడే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయును గాక. దావీదు గారు ఏమంటాడు తెలుసా, చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసం చేయాలి అంటే అక్కడ ఉండాలి. ఎందుకని? ఆయన సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినాల శ్రేష్టతని దావీదు గారికి అర్థమయ్యి ఆయన అంటాడు, నేను ఒక్కరోజు కాదయ్యా, చిరకాలం, నేను బ్రతికినంత కాలం నీ మందిరంలో నివాసం చేస్తా, నీతో సహవాసం చేస్తా, నీతో అంటుకట్టబడి జీవిస్తా, ఆత్మీయంగా ఫలభరితంగా నన్ను ఎదిగేటట్లుగా నింపయ్యా అని కోరుకున్నాడు. ఈ రోజున అలా మనం కోరుకోగలిగితే, మూలవాక్యం మనం చదివాం కదా, ఏం చదివాం ఈ రోజున? నేను సర్వశక్తి కలిగిన దేవుడను. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరు చెప్పండి ఆ మాట. మరలా చెప్పండి రెండోసారి, ముచ్చటగా మూడోసారి, అందరికి బిగ్గరగా చెప్పండి. నేను సర్వశక్తి గల దేవుడను. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మనం కూడా మనకు కలిగిన ఆపదలను బట్టి, ఆయన మనకు ప్రత్యక్షమైన ప్రత్యక్షతను బట్టి, ఆయన మనకు సహాయం చేసిన దాన్ని బట్టి పిలుస్తుంటాం. అయ్యా, ఒకప్పుడు స్థలం కోసం, ఒకప్పుడు ఇల్లు కోసం, ఒకప్పుడు పెళ్లి కోసం, ఒకప్పుడు బలహీనత వచ్చినప్పుడు నీ సొంతంలో నేను ప్రార్థించినప్పుడు నాకు పట్ల కార్యాన్ని చేసేవయ్యా అని ఆపద మొక్కులు వాడిగా అని పిలవడం కాదు, ఆయన్ని సర్వశక్తి కలిగిన దేవుడిగా పిలిచేవారిగా మనం మార్చబడుదుము గాక. దేవుడు ఆయనను గురించి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను సర్వశక్తి కలిగినది. ఒక మనిషి చెప్పట్లేదు. ఒక మనిషి చెప్తాడేమో నేను కలెక్టర్నని, ఒక మనిషి చెప్తాడేమో నేను ఎమ్మెల్యేనని, ఒక మనిషి చెప్తాడేమో నేను ఎంపీనని. ఒక మాట చెప్పనా, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయనే మనం ఆరాధించే సర్వశక్తి కలిగిన దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ లోకంలో రాజ్యాలు ఒకరోజు కూలిపోవచ్చు, ఈ లోకంలో ప్రభుత్వాలు ఒకరోజు కుప్పకూలిపోవచ్చు, కానీ మనం ఆరాధించే సర్వశక్తి కలిగిన దేవుని రాజ్యం కలకాలం నిలిచే రాజ్యం, స్థిరమైన రాజ్యం. ఆ రాజ్యంలో అడుగు పెట్టగలిగేటట్లుగా మనమందరం నిలబడేటట్లుగా సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని నడిపించునుగాక. అలా నడిపించే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే 99 ఏళ్ల వయసున్న అబ్రామునకు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్ చెప్పండి. ఒక చిన్న పిల్లోడికి కూడా ప్రత్యక్షమవుతాడు. సమూయేలు ఎంత పాలు విడిచిన తర్వాత తల్లి తీసుకొచ్చి
మందిరంలో అప్పచెప్పేసింది. నడిచే సమయంలో ఒక అంగీ వేసింది. ఆ అంగీ ధరించుకొని దేవుడి మందిరంలో సేవ చేస్తున్నాడండి. ఈ రోజున మన పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఆ అంగీ వేసుకుని దేవుని సందులో సమూయేలు సేవ చేస్తుంటే ఇలాంటి మందసం ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నప్పుడు మందసము దగ్గర దీపవృక్షం మీద దీపం వెలుగుతుండగా ఆ మందిరంలో పడుకొని ఉన్నాడు. సమూయేలుకు స్వరం వినబడుతుంది. సమూయేలు అనే స్వరం వినబడగానే సమూయేలు యాజకుడు పిలిచాడని చెప్పి పరుగుని వెళ్ళాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. చిన్నపిల్లలే కదా, వాళ్ళతో ఏం మాట్లాడతాడు? పెద్దోళ్ళతో మాట్లాడతాడు, ప్రార్థన పరులతో మాట్లాడతాడు, వాక్యం తెలిసిన వాళ్ళతో మాట్లాడతాడు, వాక్చాతుర్యంగా మాట్లాడగలిగిన వాళ్ళతో మాట్లాడతాడు అనుకుంటుంటారు. ఆయన ఎవరితో మాట్లాడతాడో తెలుసా? ఎవరైతే విరిగి నలిగిన హృదయము కలిగి ఆయన సన్నిధిలో ఉంటారో వారితో ప్రభువు మాట్లాడబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇదే ఆలోచన మీరు కలిగి మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక్క మాట అడగండి, అయ్యా నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు కదా, నాతో మాట్లాడవా, నన్ను దర్శించవని మీరు అడిగి చూడండి. మీతో ప్రభువు మాట్లాడడం మొదలు పెడతాడు. ఆమేన్ చెప్పండి. మీకు ఆలోచన తెలియజేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో 99 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వృద్ధాప్యలో ఉన్నటువంటి అబ్రాము దగ్గరికి వచ్చి ఆయన కనపరుచుకుంటున్నాడు. అబ్రామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని ఒక్క మాట అన్నాడు. చూడండి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆమె చెప్పండి. నిందారహితుడు అంటే ఏంటి చెప్పనా? అసలు నింద అనేది తెలియనివాడు. చాలామంది నిందలు వేస్తారు కదా. ఇదిగోనండి, ఈయన ప్రార్థనకు వెళ్తాడు కానీ పలానా సినిమా హాల్ దగ్గర చూసాం, ఈయన ప్రార్థనకు వెళ్తాడు కానీ పలానా బార్ షాప్ దగ్గర నిలబడ్డం మేము చూసాం, ఇదిగో ఈయన ప్రార్థనకు వెళ్తాడు కానీ అసలు మాట తీరేం బాగోదండి, అసలు ఈయన ప్రార్థనకు వెళ్తాడే కానీ అసలు ప్రార్థన అంటేనే చేయడండి, ఎంతసేపు ఏదేదో లోకంలో మాటలు చెప్తాడు అని అంటుంటారు. చూసారు, నిందలు వేస్తారే, ఇవి నిందలు. కానీ అబ్రాములో ఎక్కడ ఏ రకమైన నింద అనేది కనపడలేదు. నిందారహితుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా జీవిస్తున్నాడు. మరలా దేవుడు చెప్తున్నాడు, అలా నిందారహితుడిగా జీవించిన అబ్రాము దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటాడు, అబ్రామా నీవు ఎక్కడ ఉండాలో తెలుసా? నా సన్నిధిలో నిందారహితుడిగా నడిచే వ్యక్తిగా నీవు మార్చబడితే నన్ను నీకు ప్రత్యక్షపరుచుకుంటా. ఇప్పుడు నేను ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాను అనుకున్నావు? నీలో ఎక్కడ నింద కనపడలా, ఎక్కడ నీలో దోషం కనబడలా, ఎక్కడ నీలో అపరాధం కనపడలా. ఒక్క మాట చెప్పనా? నింద, దోషం, నేరారోపణ కనబడని వ్యక్తులతో దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. నోవాహు దగ్గరికి వచ్చాడు, ప్రజలందరూ పాడైపోయారు, ప్రజలందరూ విచ్చలవిడిగా జీవిస్తున్నారు, ప్రజలందరూ వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. కానీ దేవుడు తేరు చూశాడంట, ఎవరు కనబడతారు నాకు? నిందారహితులు. ఎవరు కనబడతారు నాకు? మచ్చ లేనివారు. ఎవరు కనబడతారు నాకు నా కోసం బ్రతికేవాళ్ళు అని చూస్తే ఒకే ఒక్క కుటుంబం కనబడింది, అది నోవాహు కుటుంబం. ఒక మాట చెప్పనా, విలువైన మాట. ప్రభువు మనల్ని తేరు చూసినప్పుడు మన కుటుంబం నిందారహితమైన కుటుంబంగా కనబడాలి. ఆమెన్ చెప్పండి. నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు, మన కుటుంబాలను చూసినప్పుడు, మన సంఘాన్ని చూసినప్పుడు నిందారహితమైన సంఘంగా ఆయన దృష్టికి కనబడే వారిగా మనము మార్చబడుదుము గాక. అందుకని ఈ పరిచర్య డబ్బు కోసమో, వెండి కోసమో, బంగారం కోసమో, ఏదో ఫలితాల కోసమో, లేదా ఏదో పలుకుబడి కోసమో, ఏదో పొగడతల కోసం చేసేది కాదండి. ఆయన సన్నిధిలో మనం నిందారహితులుగా నడిచే వ్యక్తులుగా దేవుడు మార్చునుగాక. అప్పటికి ఆయన మాట్లాడినప్పటికీ వారి దేహం మృతతుల్యమైపోతుంది, వారి దేహం ముడతలు పడిపోయింది, వారి దేహం క్షీణించిపోతుంది. అలాంటి వారితో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సందులో నిందారహితులకు మీరు జీవించండి, ఇదిగో మీకు కార్యం జరుగుతుందంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు కొంచెం అనుమానం పడింది, కానీ అబ్రాము ఎక్కడ అనుమానం పడలేదండి. దేవుని మీద ఆధారపడ్డాడు, నిందారహితుడిగా జీవించాడు. ఈ రోజున వాస్తవానికి వారితో 18వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాటను బట్టి చూస్తే, మీదటికి మరలా నేను మీ దగ్గరికి వస్తా, మీదటికి మరలా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారో తెలుసా? మీ ఒడిలో బిడ్డ ఉంటాడు అని చెప్పాడు. వెంటనే లోపల శారమ్మ నవ్వింది అని అంటారు. దానికి ముందే అబ్రాహం కూడా నవ్వుకున్నాడు ఆయన చెప్తా ఉంటుంటే. ఇదేంటి, మా వయసు ఏంటి, ఈ వయసులో మాకు పిల్లలేంటి,
ఈ వయసులో మేము పిల్లల్ని కనడం ఏంటి అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇక్కడ కూర్చున్న మీరు ఇన్ని సమస్యలతో వచ్చానే, ఇన్ని బలహీనతలతో వచ్చానే, ఇంత అప్పుల సమస్యలు వచ్చి ఇక్కడ కూర్చున్నానే, ఇంత ఇబ్బందులు నేను పడుతున్నానే, నా సమస్యలు తీరవా, నా బాధలు తీరవా, నేను మరలా మంచి రోజులు చూడలేనా, మరలా నా కుటుంబంలో నెమ్మది కలగదా, అప్పులన్నీ తీరిపోయి సంతోషంగా నేను కనబడనా అని అనుకుంటున్నాను. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు విశ్వాసం ఇక్కడి నుంచి అడుగులు వేస్తూ మీరు వెళ్ళండి. సర్వశక్తి కలిగిన దేవుడు ఇది మొదలుకొని మీకు తోడయ్యుండి నడిపించబోతున్నాడు. ఆమెను చెప్పండి. మీరు విశ్వాసంతో వెళ్ళండి. ఏ పని మొదలు పెడుతున్నారా, మీరు మనసులో ఒక మాట అనుకోండి, సర్వశక్తి కలిగిన దేవుడా నాతో నడవా, సర్వశక్తి కలిగిన దేవునిగా నా పక్షాన్ని మాట్లాడవా, సర్వశక్తి కలిగిన దేవునిగా నా మధ్యన నిన్ను కనపరుచుకోవని మీరు అడగగలిగితే ఆశ్చర్యమైన కార్యాలు నా ప్రభువు సిద్ధపరిచిన కార్యాలు జరిగించునుగాక. ఆయన పిలిచి ఒక మాట అంటాడు అబ్రాముతో, నీ సంతతి ఆకాశ నక్షత్రముల రేణువుల వలె విస్తరిస్తుంది. ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది. నమ్మడానికి వీలు లేదు ఆ మాట, అసలు జరగడానికి అవకాశం లేదు ఆ మాట. కానీ ప్రభు ఆ మాటను స్థిరపరిచాడు, వారి జీవితాల్లో కార్యాలు చేశాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నారు కదా, ఎంత తలకు మించిన భారాలతో వచ్చినా సరే, మందులకు తగ్గని రోగమైనా సరే, ఇక నా సమస్యలు తీరడానికి దారే లేదు, అవకాశం లేదు అనుకుంటున్నా సరే, విశ్వసించండి, సర్వశక్తి కలిగిన దేవుడు మీతో నడవబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మీ పట్ల కార్యాలు జరిగించబోతున్నాడు. మీరు సాక్షులుగా నిలబడబోతున్నారు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న, సర్వశక్తి కలిగిన దేవుని మాటలు వింటున్న మీరు ఏ సమస్యలు ఉన్నా, ఆయా సందర్భాల్లో మనకున్న బలహీనతను చూసి కృంగిపోతుంటాం, ఆయా సందర్భాల్లో మనకున్న అనారోగ్యాన్ని చూసి కృంగిపోతుంటాం. మనం అనుకుంటాం, నాకున్న శక్తి కొంచెమే కదా, నాకున్న బలం కొంచెమే కదా, నాకున్నటువంటి ప్రయత్నాలు కానీ డబ్బు కానీ కొంచెమే కదా, నేనేం చేయగలను అని అనుకుంటుంటారు. ఒకే ఒక్క మాట, సర్వశక్తి కలిగిన దేవుని మీద మీరు ఆధారపడండి. ఆయనే మీ సర్వ ప్రయత్నాలన్నిటిని సఫలపరచబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ శుభవేళ ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మనందరి జీవితాల్లో అలసిపోయినా, సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నా, ఆశలన్నీ నిరాశలైపోయిన స్థితిలో ఉన్నా, బ్రతుకు నిరాశైన చెరలో నలిగించబడుతున్నా, ఎన్ని మందులు మింగుతున్నా అనారోగ్యం తొలగిపోకుండా పట్టి పీడిస్తున్నా, ఎంత కష్టపడుతున్నా ఒక్క రూపాయి కూడా మిగలకుండా చిల్లు సంచిలో వేసినట్లుగా మార్చబడుతున్నా, అప్పులు తీరకపోవడం సరిగదా, కనీసం వడ్డీలు కూడా కట్టలేకుండా పోతున్నా, ఈ రోజున విశ్వసించండి, సర్వశక్తి కలిగిన దేవుడు మీకు తోడయి, సర్వశక్తి కలిగిన దేవుడు మీ కుటుంబాలకు తోడై, సర్వశక్తి కలిగిన దేవుడు మీ ఆత్మీయ జీవితాలకు తోడై, మీ జీవితాల్లో మీరు ఊహించని కార్యాలను జరిగించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈరోజు ఈ మాటలు వింటాను. మనందరి జీవితంలో అబ్రామును అబ్రహాముగా మార్చిన దేవుడు నీ సమస్యలన్నిటిని తొలగించి ఆరిన నేలగా దేవుడు మార్చునుగాక. అబ్రాము అని రాశాడండి. మొదట అదే అధ్యాయంలో మీరు చూస్తే అబ్రాముని ఎలా మార్చాడు తెలుసా? అబ్రహాముగా మార్చాడు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ పేరు మారబోతుంది. ఆమెను చెప్పండి. కంగారు పడుతున్నారేమో పేరు మారుతుందంటే, మళ్ళీ మేము ఎక్కడ కొత్త ఆధార్ కార్డు గుబిడ్చుకోమయ్యా, మళ్ళీ మేము ఎక్కడ ఈ పేర్లన్నీ మార్పించుకొని ఎక్కడ తంటాలు పడమని అనుకుంటున్నారేమో. ఆత్మీయ జీవితంలో మీ పేరు కలిగిన స్థితి మార్చబడబోతుంది. ఆమెను చెప్పండి. మీరు ఎంతవరకు సమస్యలు అనే పేరు మీకు ఉంది, ఎంతవరకు వీళ్ళ రోగాలు అనే పేరుంది, ఎంతవరకు వీళ్ళ అప్పులు అనే పేరుంది, ఎంతవరకు వీళ్ళ నష్టాలు అనే పేరుంది, ఎంతవరకు వీళ్ళ ఆ అమ్మేదో వచ్చిందంటే మాకు పని అవ్వదండి అనే పేరుంది, ఎంతవరకు మన జీవితాల్లో ఇదిగో వాళ్ళు కనుక కాలు పెట్టారంటే నష్టమేనండి అనే పేరుంది. ఈ రోజు నుంచి ప్రభు పేరు మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజు నుంచి నష్టం అని నిన్న అన్నారే, ఈ రోజు నుంచి నీవు అడుగు పెడితే మాకు క్షేమం అనేటట్టు ప్రభు మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఎంతవరకు నీవు ఎక్కడికి వెళ్ళినా నష్టం 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 అనుకున్నావు, ఈ రోజు నుంచి నీవు అడుగు పెట్టు ప్రతి స్థలం నీకు క్షేమంగా ప్రభు మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజును విశ్వసించండి, సర్వశక్తి కలిగిన దేవుడు మీ పేరును మార్చబోతున్నాడు. గట్టిగా చెప్పండి. సర్వశక్తి కలిగిన దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ ఇంతవరకు దేన స్థితిగా ఉన్నావా? సర్వశక్తి కలిగిన దేవుడు సంపన్న స్థితిని నీకు కలుగు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమెను చెప్పండి.
నీవు ఒంటరిగా ఉండి కుమిలిపోతున్నావేమో, నా అన్న వాళ్ళు పలకరించిన స్థితిలో నలిగిపోతున్నావేమో, ఇక నా పరిస్థితి, నా భర్త పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఇంతే అని అనుకుంటున్నారేమో. విశ్వసించండి, 17వ అధ్యాయం 1వ వచనం మీద మీరు చెయ్యి పెట్టి ప్రార్థన చేసుకోండి. సర్వశక్తి కలిగిన దేవుడు మీ పరిస్థితులు మార్చబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మీ దేన స్థితిని, ఆ పరిస్థితులన్నిటిని మార్చి సంపన్నమైన స్థితిని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రాహాము పిలువబడ్డాడు, ఎక్కువ మందిగా ఆశ్రయించబడ్డాడు. ఈ రోజున ఇక్కడ మనం ఒంటరిగా ఉన్నాం, తక్కువ మందిగా కనబడుతున్నాం. అయినా దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మనలను, మన సంఘాన్ని, మన పరిచర్యను, మన సేవను ఆశీర్వదించడం ప్రారంభించునుగాక. మీ కుటుంబంలో సర్వ సమృద్ధిని ప్రభు అనుగ్రహించునుగాక. ఈ రోజున విశ్వసించండి. ఒకే ఒక్క మాటను మీరు మనసులో నాటుకొని మీరు తీసుకొని వెళ్ళండి. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మీ సర్వ ప్రయత్నములన్నింటినీ సఫలపరచబోతున్నాడు. ఎప్పుడైనా కానీ దేవుని శక్తి అర్థం కానప్పుడు సొమ్మసిల్లిపోతాం. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎప్పుడైనా మనం ఎప్పుడు కృంగిపోతాం, ఎప్పుడు సొమ్మసిల్లిపోతాం చెప్పనా? దేవుని శక్తి మనకు అర్థం కానప్పుడు. దేవుడు దేవుడు అనుకుంటాం కదండి, అన్నీ చేస్తాడా, అన్నీ జరుగుతాయా అని అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్తలో ఒక మాట చెప్తారు, మీలో ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజ ఎంత ఉంటుందండి? గట్టిగా కింద పెడితే తీయడానికి చేతికి రాదు, అంత విశ్వాసం ఉంటే చాలంటండి. ఈ కొండని ఎగిరి సముద్రంలో పడమంటే పడిపోతుంది అని చెప్పాడు మత్తయి సువార్తలు అన్నింటిలో 4 సువార్తలు కనబడుతుంది. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఎదురుగా కొండ ఉందా, ఈ కొండ ఎత్తి సముద్రంలో పడమంటే పడిపోతుంది. మనమేమంటాం చెప్పండి? మనమేమనుకుంటాం? ఏమండి, విశ్వాసం ఉండడం మామూలుగా విషయం కాదు కానండి, విశ్వాసమే కానండి, అసలు కొండలా ఎగురుద్దండి, కొండలా లేచిద్దండి, కొండలా వెళ్ళి సముద్రంలో పడుతుందండి. ఈ అవిశ్వాసం చాలదా మన కార్యం జరగకపోవడానికి? ఎంతవరకు కుటుంబాల్లో ఏ కార్యం జరగలేదు, ఎంతవరకు ఏ కుటుంబంలో కార్యం జరగకుండా ఎవరో అడ్డుపడ్డాడండి. సాతాను నా పని జరగకుండా ఆటంకపరిచేస్తున్నాడండి. సాతాను నా పని జరగనివ్వకుండా నన్ను వెనక్కి లాగుతాడని అనుకుంటున్నాం కదా. వాడికంటే ముందు నీ హృదయంలో ఉన్నటువంటి అవిశ్వాసమే నీ పని జరగకుండా వెనక్కి లాగుతుంది. విశ్వాస పలుకులు పలకాలి. మనం ఎవరు? విశ్వాసులం. మనం ఎవరు? దేవుని బిడ్డలు. మనం ఎవరు? ఆత్మ సంబంధులం. మరి మన నోట విశ్వాసపు మాటలు రావాలా, అవిశ్వాసపు మాటలు రావాలా? ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే మీలో ఈ కార్యం జరగదేమో, ఈ పని అవ్వదేమో అని అవిశ్వాస మాట వచ్చిందో అప్పుడే కార్యం జరగకుండా ఆగిపోతుంది. అందుకే నేను ఎంతటి పరిస్థితులైనా ఒకే ఒక మాట పలుకుతా. ఎందుకంటే విశ్వాసంతో పలికే మాట అది. ఇప్పుడు మాకు చుట్టూతో సమస్యలు ఉన్నాయి. సరే, మీ దాకా ఎందుకు, నా విషయం చెప్తాను. చుట్టూ సమస్యలు ఉన్నాయా? చుట్టూ అప్పుల గోల ఉందా? వడ్డీలు కట్టమని, వడ్డీలకి మరలా రాయించుకోమని రోజు ఫోన్లు వస్తున్నాయా? అయినా నా విశ్వాసం ఏంటో తెలుసా? ఒకే ఒక్క మాట అంట, ఏ రోజుకైనా నా దేవుడు వీటన్నిటిని తీసివేస్తాడు. ఆమెను చెప్పండి. ఆ విశ్వాసపు పలుకుతోనే నేను ముందుకు వెళ్తుంటా. ఈ సమస్యలు చూస్తాం అనుకోండి, కృంగిపోతాం. అసలు ఎందుకు సమస్యను చూడాలి? సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉంటే, సర్వశక్తి కలిగిన దేవుడు నాతో ఉంటే ఈ సమస్య మనకెంత, ఈ రోగం మనకెంత, ఈ అప్పుల ఏం చేస్తాయండి? అప్పుల సమస్యలో కూరిపోయి మాటలు పడలేక చనిపోదాం అన్న పరిస్థితులు కూడా ఎన్నోసార్లు నాలోకి వచ్చాయి. కానీ అవిశ్వాసం ఎందుకు నాలో చోటు చేసుకుంటుంది? నా దేవుడు అసమర్థుడా? నా దేవుడు ఏం చేయలేనివాడా? నా దేవుడు చేతగానివాడా అని దేవుడు నాకు ఒక ఆలోచన తెలియజేసి, ఆయన సామాన్య మనిషి కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమెను చెప్పండి. కొన్నిసార్లు కృంగిపోతున్నామా? నిరాశలో ఉన్నాయా? అపజయాలు ఎదురవుతున్నాయా? ఏం పర్వాలేదు. నా పక్షాన ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలిగితే ఎంత సముద్రంలో రానివ్వండి, సునాయాసంగా దాటి వెళ్ళిపోతాం. ఎలాంటి గొల్యాతులైనా నిలబడనివ్వండి. ప్రార్థన అనే ఒడిసిల విశ్వాసం రాయబట్టుకుంటే గొల్యాతు మన ముందు నిలబడగలుగుతాడా? అలా పోరాడలేక సమస్యలు పోతున్నాం, పోరాడలేక నిరాశపడిపోతున్నాం. ఎప్పుడైనా కానీ
ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోండి, విలువైన మాట ఇది. దేవుని శక్తి అర్థం కానప్పుడు మనం కృంగిపోతాం. మనసులో పెట్టుకోండి, దేవుని శక్తి మనకు అర్థం కానప్పుడు వెనకడుగు వేస్తాం. దేవుని శక్తి అర్థం కానప్పుడు అవిశ్వాస మాటలు పలుకుతాం. ఈ కొండ ఎక్కడ లేస్తుందండి, దీనికి ఎన్ని ప్రొక్లైన్లు కావాలి, దాన్ని తోడడానికి ఎన్ని జేసీబీలు కావాలి, దాన్ని తీసుకుని వెళ్ళడానికి ఎన్ని ట్రాక్టర్లు కావాలి, ఎన్ని లారీలు కావాలి అనుకుంటున్నాం. అసలు నీ మాట ఒక్కటి చాలు, విశ్వాసంతో పలికే మాట ఒకటి చాలు. కొండ ఎత్తి సముద్రంలో పడు, సమస్య నా నుంచి తొలగిపో అని ఎందుకు గద్దించలేకపోతున్నావు సమస్యని? ఎందుకని అనారోగ్యం నీలోకి వచ్చినప్పుడు అనారోగ్యమా యేసు నామములో నేను గద్దిస్తున్నా, నాలోంచి వెళ్ళిపో అని ఎందుకని చెప్పలేకపోతున్నావు? కృంగిపోతూ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా, ఎప్పుడైతే దేవుని శక్తి మనకు అర్థం కాదో అప్పుడు మనం కృంగిపోతున్నాం. విలువైన మాట ఇది, మనసులో పెట్టుకోండి. దేవుని శక్తి అర్థం కానివాడు కృంగిపోతాడు. దేవుని శక్తిని తక్కువ అంచనా వేసేవాడు నిరాశపడతాడు. ఈ రోజున నీవు నేను సర్వశక్తి కలిగిన దేవుడు నాకు కార్యాన్ని చేస్తాడని నిరీక్షణ కలిగి అడుగు మనం ముందుకు వేయగలిగితే సముద్రంలోకి కొండ ఎత్తి పడబోయే రోజులు రాబోతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. దానికి నువ్వు పెట్టుబడి పెట్టాల్సింది డబ్బు తీసుకురావక్కర్లా, వెండి తీసుకురావక్కర్లా, ఏదేదో భోజనాలు తీసుకొచ్చి 100 మందికి పెట్టానండి అని చెప్పుకోని అవసరంలా, ఏదేదో నాకు ఇది జరిగితే అది చేస్తాను, నాకు ఇది కలిగితే ఇది చేస్తానని చెప్పని అవసరంలా. దేవుని సన్నిధిలో సర్వశక్తి కలిగిన దేవుని వైపు నీవు చూసి ఆధారపడగలిగితే, ఆయన శక్తిని నువ్వు నమ్ముకోగలిగితే, ఆ సర్వశక్తి కలిగిన దేవుడే నీ సర్వ ప్రయత్నాలన్నీ సఫలపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఏ ప్రయత్నం మీరు మొదలుపెట్టినా మొదట మీరు ఎవరిని మీ ముందు ఉంచుకోవాలో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు మీ ముందు ఉండాలి. ఆమేన్ చెప్పండి. మీరు అడగాలి, సర్వశక్తి కలిగిన దేవుడిగా నా ముందు ఉండయ్యా, నా సర్వ ప్రయత్నాలన్నీ సఫలపరచయ్యా అని అడగగలిగితే ఆయన నీ ఆలోచన యావత్తును సిద్ధింపజేసి నీ కోరిక యావత్తును సఫలపరచునుగాక. ప్రతీది ఈ రోజున అలా సర్వశక్తి కలిగిన దేవుడు ముందు లేకపోతే మనం ఎలా ఉంటామో ఒకే ఒక్క మాట మీకు చూపించి నేను ముగించేస్తాను. చూడండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి త్వరగా. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నారు, అందరు చూడండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఇదిగో రాజా, ఫలానా స్థలానికి నీవు వెళ్ళొద్దు, అక్కడికి శత్రువులు వచ్చారు, సిరియన్లు వచ్చారు, ముట్టడి వేశారు, నిన్ను హతమార్చాలని ప్రయత్నిస్తున్నారని ఒక వర్తమానం పంపించాడు. ఈ మాట నేను చెప్తాను, అందరూ కూడా కొంచెం తలపైకెత్తి చూడండి. అక్కడ ఆ మాటల తర్వాత మీరు చదువుకుందరు, కానీ ఆ 8వ వచనం నుంచి 17వ వచనంకి రాయబడిన మాటలు మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ఈ రాజుల 2వ గ్రంథం మనం అక్కడ చదివిన మాటలకు ఒక్క మాట గమనిస్తే, ఒక దేశాన్ని పాడు చేయాలని శత్రువులు చేసే కుట్రలు ఎలీషా అనే ప్రవక్త రాజుకు, ఇశ్రాయేల్ రాజుకు వర్తమానం పంపుతున్నాడు. అక్కడ సిరియన్లు అనేటువంటి శత్రువులు ఏమనుకుంటున్నారంటే, ఇశ్రాయేలు రాజు పలానా చోటుకు వస్తాడు, అతనికంటే ముందు మనం ఇక్కడికి వెళదాం, మన దండును దించుదాం, అతనికంటే మనం అక్కడికి వెళదాం, మన సైన్యాన్ని అక్కడ సమకూర్చుకుందాం, ఆ రాజు అక్కడికి రాగానే ముట్టడి చేద్దాం, అతన్ని చంపేద్దాం, నామరూపం లేకుండా చేద్దాం, రాజ్యాన్ని మనం సొంతం చేసుకుందాం అనుకుంటున్నారు. అలా అనుకుంటున్న పరిస్థితిలో ఆ శత్రువులు అనుకోగానే ఒక వర్తమానం రాజు దగ్గరికి వచ్చింది. ఎవరి ద్వారా అంటే, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఈ సిరియా సైన్యం, శత్రు సైన్యం ఒక చోట దిగి, దండుపేటలో దిగి, ఒక చోట దిగి ముట్టడి వేసి వారి సైన్యాన్ని అంతా సమకూర్చుకుని వారు ఉంటే, అది తెలుసుకున్నటువంటి దైవజనుడు ఎలీషా ప్రవక్త వెంటనే ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపి, రాజా, నీవు పలానా చోటుకి వెళ్ళాలని సిద్ధపడుతున్నావు, పలానా చోటుకి నీవు వెళ్ళాలని చెప్పి అన్నీ సమకూర్చుకుంటున్నావు, ఒక్క మాట విను, నీవు అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ శత్రువులు దిగి ఉన్నాడు,
అక్కడ శత్రువు పొంచి ఉన్నాడు అని మాట చెప్పగానే ఇశ్రాయేలు రాజు ఆ మార్గాన్ని వెళ్ళకుండా వేరే మార్గాన్ని వెళ్ళిపోయేవాడు. అలా కొన్నిసార్లు జరిగింది. కొన్నిసార్లు జరిగిన తర్వాత జరుగుతూ వచ్చిన తర్వాత ఆ సిరియా సైన్యంలో ఉన్నటువంటి ఆ రాజుకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఎప్పుడు ఎక్కడ ముట్టడి వేసినా ఇశ్రాయేల్ రాజు మనకు దొరకట్లా. మనం ఎక్కడ ముట్టడి వేస్తున్నామో, మనం ముట్టడి వేసిన మనం సైన్యం దిగిన స్థలం ముందుగా రాజుకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మనమందరం ఇక్కడ రాజును చంపాలని, వాళ్ళ సైన్యాన్ని దోచుకోవాలని, వాళ్ళ రాజ్యాన్ని మనం సొంతం చేసుకొని మనం ఇక్కడ ఉన్నాం. అసలు మనం ఇక్కడున్న మన సంగతి ఆ రాజుకు ఎలా తెలుస్తుంది అని చెప్పి సిరియా రాజు వాళ్ళందరినీ పోగు చేసుకున్నాడండి. వాళ్ళ సైన్యాన్ని అందరినీ పిలుచుకున్నాడు. అందరు రండి ఒకసారి, ఇదిగో నా మాటలు వినండి. మనము ఇశ్రాయేల్ రాజును హతమార్చాలని చంపాలని అనుకుంటున్నాం కదా, మనలో ఎవడో గూఢాచారి ఉన్నాడు. మన ఆలోచనలు అక్కడికి చేరవేసేవాడు ఒకడున్నాడు. మర్యాదగా మీ అంతటా మీరు ఒప్పుకుంటారా? వాడి ప్రాణం ఒకటే తీస్తా. ఒకవేళ ఎవరో చెప్పలేదా, సైన్యం అంతటిని చంపేస్తా అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే ఆ మాటలు విన్న వాళ్ళందరికీ కొంచెం కలవరపడ్డారు, కంగారు పడ్డారు. అసలు మనం రాజుకు నమ్మకంగా ఉంటాం కదా, ఎక్కడ మనం ఈ రాజు మీద తీసుకువెళ్ళి మనం ఎవరు గూఢాచారిగా ఉండి ఏ వర్తమానం పంపించలేదు కదా అని వాళ్ళలో వాళ్ళు ఆలోచన చేసుకుంటుండగా అక్కడున్న ఒక వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడు. అక్కడ ఆ మాట చూసిన వాళ్ళు చదవండి. అక్కడున్న ఒక వ్యక్తి ఆ మాట మాట్లాడడం ప్రారంభించాడు. 12వ వచనం చదవండి. అతని సేవకులలో ఒకడు, వినండి, అతని సేవకుల దగ్గర అందరితో చెప్పాడు కదా, ఎవడో నా మీద నేను చేసే ప్రయత్నాలు, నేను ఇక్కడ దిగున్నటువంటి పరిస్థితిని చెప్పింది ఎవడు అని అందరిని పిలిచి మర్యాదగా చెప్పండి. చెబితే అలా చెప్పినవాడు ఒక్కడే వాడి ప్రాణం తీస్తా, చెప్పలేదా అందరిని చంపేస్తా అని అన్నాడు. అప్పుడు అతని సేవకుల్లో 12వ వచనంలో ఒకడు మాట్లాడుతున్నాడు. చదవండి. ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజుకు వారి పక్షాన మన మాటలు చేరవేసేవాడు మనలో ఒక్కడు కూడా ఎవ్వడు లేడు, కానీ ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చదవండి తర్వాత. ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఆయన మీరు అంతఃపురంలో ఏం మాట్లాడుకుంటున్నాడో అది తెలుసు ఆయనకి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీ మనసులో ఏం మాట్లాడుకుంటున్నావో సర్వశక్తి కలిగిన దేవునికి తెలుసు. నీ కుటుంబం గురించి ఏమనుకుంటున్నావో సర్వశక్తి కలిగిన దేవునికి తెలుసు. శత్రు ఆలోచన తెలియజేసిన దేవుడు నీ కుటుంబంలో ఉన్న బాధని ఆయన చూడడా? నీ కుటుంబంలో ఉన్న సమస్య ఆయన పరిష్కరించడా? నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఇంటి కొరకు, నీ కుటుంబంలో ఎదురవుతున్న అననుకూలతలన్నీ పరిస్థితులను బట్టి నువ్వు ఎంత కృంగిపోతున్నావో నిన్ను చూస్తున్నవాడు కాడా? శత్రువు ఏం చేస్తున్నాడో గమనించిన దేవుడే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడే ఈ రోజున నిన్ను నన్ను ఏ సమస్యతో నలిగిపోతున్నావు ఆయన చూస్తున్నాడు. మరి చూస్తే ఎందుకు పరిష్కరించడండి అని మీరు అడగొచ్చు. చూస్తే ఎందుకని నాకు కార్యం జరగట్లేదండి అని మీరు అనొచ్చు. ఒక మాట చెప్పనా, ఆయన చూస్తున్నాడు. తగిన సమయం ముందు ఆయన మన పక్షాన జయాన్ని కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. తగిన సమయం ముందు ఆయన మన పక్షాన వ్యాజ్యం ఆడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ సైనికుల్లో ఒకడు అంటాడు, అయ్యా మేమెవ్వరం నీ గురించి చేరవేయట్లేదయ్యా వర్తమానం, మేమెవరో నీకు విరోధంగా మేము లేమయ్యా, కానీ ఒక్కరున్నారు. వారెవరో తెలుసా? ఇశ్రాయేల్లో ప్రవక్త అయిన ఎలీషా. ఆయన నీవు అంతఃపురంలో ఏమనుకుంటున్నావు అని తెలుసు, నీ మనసులో ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆయనకి తెలుసు. ఇదిగో నీవు ఇక్కడ సైన్యాన్ని పెట్టి ఆ సైన్యం ద్వారా ఎవరిని హతమార్చాలనుకుంటున్నావో, ఇక్కడ సైన్యం ద్వారా ఎవరిని చంపాలనుకుంటున్నావో, ఇక్కడ నీవు సైన్యాన్ని పెట్టుకొని ఏ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నావో అవన్నీ ఆయనకు తెలుసు. ఆయన చెబుతున్నాడంటే వెంటనే ఇదేమన్నా తెలుసా? ఎవరు ప్రవక్త, ఎవరు సేవకుడా, ఎవరు యాజకుడా, వాళ్ళంతా వాళ్ళ బతికంతా పట్టి నా దగ్గర తీసుకురా అని చెప్పి
రథాలను పంపించాడు, గుర్రాలను పంపించాడు, సైన్యాన్ని పంపించాడు. ఇదే విషయం ఏలియా గారి విషయంలో కూడా జరిగింది. షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు అన్న మాట వినబడగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నా తెలుసా, వెళ్ళి ఆ ప్రవక్త నా దగ్గర తీసుకురండి అని పంపిస్తే ఒక సైనికుడు, వాళ్ళ మీద సైన్యాధిపతి, 50 మంది సైనికులు వచ్చారు. వచ్చి రావడంతోనే ఏలియా దగ్గరికి వచ్చి, ఇదిగో మా బాస్ రమ్మన్నాడు, మా రాజు రమ్మన్నాడు, రా అని పిలిస్తే, దైవజనుడా రా అని వెంటనే ఆయన్ని నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఏలియా ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా, నేనే దైవజనుడిని అయితే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి 50 మందిని సైన్యాధిపతిని కాల్చేయాలని అన్నాడు. వెంటనే అతను నోటు దురుసుగా మాట్లాడిన మాట వల్ల, ఆ సైన్యాధిపతి నోటు దురుసుగా మాట్లాడిన మాట వల్ల దైవజనుడి నోట నుంచి వచ్చిన మాట, ఆకాశం నుంచి అగ్ని దిగింది, 50 మంది సైనికులు, ఆ సైన్యాధిపతి కాలి బూడిదైపోయారు. రెండో వాళ్ళు వచ్చారు, అతను కూడా అలాగే మాట్లాడాడు. ఇవన్నీ రాజుల మొదటి గ్రంథాలు మీకు కనబడతాయి. అలాగే మాట్లాడుతూ వచ్చాడు. ఇక మూడో గుంపు వచ్చినప్పుడు, ఆ మూడో గుంపు వచ్చి చేతులు కట్టుకున్న సైన్యాధిపతి, అయ్యా ఇదిగో ఇది పరిస్థితి, ఇంతకుముందు 2 గుంపులు వచ్చారు, వాళ్ళు కాలి బూడిదైపోయారు, అలా మేం కాకుండా మా ఎందుకు కనికరించి ఇదిగో పలానా రాజు రమ్మంటున్నాడు అయ్యా, ఒక్కసారి రావని అడిగితే అప్పుడు దిగొచ్చి వెళ్ళాడండి. ఈ రోజున మనం మాట్లాడే మాటను బట్టి ఎదురువారి నుంచి వచ్చే స్పందన ఉంటుందండి. మనం చేసే ప్రార్థన బట్టి దేవుని సంధించి మనకి ఏ విధంగా జవాబు రావాలో కలిగి ఉంటుందండి. మనం చేసే ప్రార్థన ఆయన చిత్తానుసారమైన ప్రార్థనగా ఉండాలి. మనం చేసే విజ్ఞాపన ఆయన సన్నిధిని చేరగలిగిన విజ్ఞాపనగా ఉండాలి. ఇక్కడ గమనించితే మీరు వెంటనే ఆ ప్రవక్త ఏం చేస్తాడరా, ఆ దైవజనుడు ఏం చేస్తాడు, ఎంతటోడు మన ముందు కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకురండి అని పంపించారు. పంపిస్తే వెంటనే ఎలీషా ఒక పర్వతం దగ్గర ఉన్నాడు, తన దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేసుకున్నారు. వీరిని చుట్టుముట్టు తీసుకుని వెళ్ళాలని సైన్యం వచ్చింది. అదే అధ్యాయం మీరు కొంచెం 17 వచ్చినట్టుకు ముందు మీకు కనబడుతుంది. ఆ సైన్యం వచ్చిన తర్వాత వెంటనే పనివాడు పెందల కడ లేచి అని రాసి ఉంటుంది చూడండి. దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను, సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడి, వెంటనే అది చూసిన అతని పనివాడు ఏమన్నాడండి? అందరు చెప్పండి ఈ మాట. ఏమన్నాడు? ఎప్పుడు అంటాం అయ్యో అని? కాలికి దెబ్బ తగిలినప్పుడు అయ్యో అంటాం, ఏదైనా జరిగినప్పుడు అయ్యో అని అంటాం. కానీ ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, పెందలగడ లేచాడు. సేవకుడు ఇంకా ప్రార్థనలో ఉన్నట్టున్నాడు. సేవకుడితో పాటు ఇతను కూడా ప్రార్థనలో ఉండాల్సిన వ్యక్తి బయటకు వచ్చాడు. చూడకూడనటువంటి సైన్యాన్ని చూశాడు. కళ్ళకి కనబడుతున్న సైన్యం, రథాలు, గుర్రాలు, ఈ సైన్యం అంతటిని చూసి వెంటనే అనుకున్నాడు, అయిపోయిందిరా మన బతుకు, అయిపోయిందిరా మన పరిచర్య. ఇప్పటి వరకు ఈ సేవకుడి దగ్గర ఏదో బతుకుతున్నాం, సేవకుడి దగ్గర ఏదో నడుచుకుంటున్నాం అనుకున్నాం. ఇక ఈ సేవకుడితో ఉన్నందుకు నాకు ఈ బాధలు వచ్చాయి, ఈ సేవకుడితో ఉన్నందుకు ఈ కష్టాలు వచ్చాయి, ఈ సేవకుడిని ఈడ్చుకుపోవడం కాక నన్ను కూడా చంపేస్తారేమని కంగారు పడిపోయి వెంటనే పరుగునొచ్చి అయ్యో నా ఏలినవాడా. ఈ మాట వినండి మీరు జాగ్రత్తగా. అయ్యో నా ఏలినవాడా అన్నాడు, బాగానే ఉంది. అక్కడేమంటున్నాడు? మీరు కూడా చాలాసార్లు అంటారు కదా, మనం ఏం చేస్తామండి, ఇంకా మన వల్ల ఏమవుతుందండి అని. ఒక్క మాట చెప్పనా, ఆ ఏలినవాడు అనే సేవకుడు లోపల ఉన్నాడు కదా, ఆయన చూడగలడు మనోనేత్రాలతో, ఆయన దృష్టించగలడు దేవుని సైన్యాన్ని. కానీ ఇతను మనోనేత్రాలు వెలిగించబడలా. లోకంలో ఉన్న సైన్యాన్ని చూస్తున్నాడు, లోకంలో ఉన్న రథాలను చూస్తున్నాడు, లోకంలో ఉన్న గుర్రాలను చూస్తున్నాడు. అయ్యో నా ఏలినవాడా, నేనేం చేయగలనంటే బాగుండేది, ఇప్పుడు నేనేం చేయగలను అయ్యా అంటే బాగుండేది. కానీ ఈ పనివాడు ఏమనుకుంటే తెలుసా, సేవకుడిని కూడా కలిపేసి మనం ఏం చేయగలం అని అంటున్నాడు. వెంటనే జరిగిన తర్వాత చరిత్ర చదవండి. అప్పుడు సేవకుడు అంటున్నాడు, నీవు భయపడొద్దు. గట్టిగా ఆమె చెప్పండి. ఎప్పుడు మీరు ఏ సమస్యలు వచ్చినా సేవకుడు పలికే మాట ఎలా ఉంటుందో తెలుసా, అసలు భయపడొద్దు. ఏంటంటే ఎలా అంటాడు, ఈయనకన్నా పిచ్చెక్కిందా, మా సమస్య ఎంత ఉంది,
మా రోగం ఎంత ఉంది, అసలు మా అప్పులు మా బాధలు ఎలా ఉన్నాయి, ఈయనకేంటి బాగానే చెప్తాడు భయపడొద్దని అని అనుకున్న వాళ్ళు లేకపోలేదు. ఒక్క మాట చెప్పనా, ఈ వ్యక్తి కూడా అనుకున్నాడు అన్నీ అయిపోయినాయి, మనం ఏం చేస్తాం, చుట్టుముట్టేశారు, మనం ఎటు వెళ్తాం, అన్ని అగ్ని రథాలు వచ్చేసాయి, గుర్రాలు వచ్చాయి, ఆ సిరియనుల సైన్యం వచ్చింది, మనం ఎటు పోతాం, ఎటు తప్పించుకోగలుగుతాం, అయ్యో నా ఏలినవాడా, అయ్యో నాకు ఈ శ్రమ, అయ్యో నాకు ఈ అవమానం, నా ప్రాణం నేను ఎలా కాపాడుకోగలను అని కంగారు పడిపోతూ అంటాడు. మనమేం చేయగలం? అప్పుడు అంటాడు ఆయన, మనమేం చేయగలం కాదు, అసలు నీవు భయపడొద్దు. ఎందుకు భయపడతావు, ఎందుకు కంగారు పడతావు? తర్వాత ఇప్పుడు మాట చదవండి, అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు నీ పక్షాన్ని ఎవరున్నారు, అది నువ్వు గుర్తుపట్టాలి. సర్వశక్తి కలిగిన దేవుడి నీ పక్షాన ఉన్నాడు. ఆమెను చెప్పండి. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? అయ్యో నా అప్పులు, అయ్యో నా రోగం, అయ్యో నా సమస్య, అయ్యో నా పిల్లలు చదువులు సరిగా రావట్లేదు, ఈ వీటి గురించి కంగారు పడిపోతున్నావు. ఇది కాదు చూడాల్సింది, మన పక్షమును ఉన్నవాడు వారి కంటే అధికులు. ఆ అధికులు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉండగా నీవు ఆ సర్వశక్తి కలిగిన దేవుడిని చూడకుండా సమస్యను ఎందుకు చూస్తున్నావు? ఆ సమస్యని చూసి చూసి ఎందుకు కలవరపడుతున్నావు? నీవు కన్నులతో చూడాల్సింది ఎవరిని? సర్వశక్తి కలిగిన దేవుడిని కదా. ఇప్పుడు ఈ తర్వాత మాట చదవండి, తర్వాత మాట చదవండి. యెహోవా అంటున్నాడు, వీని కండ్లు తెరవమని, వీడు చూచినట్లుగా వీని కండ్లు తెరవమని. ఆమె చెప్పండి. ఈ రోజున మనం సర్వశక్తి కలిగిన దేవుని చూడగలిగిన నేత్రాలు ప్రభు మనకు దయచేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. సర్వశక్తి కలిగిన దేవుని చూడగలిగితే సమస్యకి మనకు కనబడదు. సర్వశక్తి కలిగిన దేవుని చూడగలిగితే ఆటంకాలు కనబడవు. సర్వశక్తి కలిగిన దేవుని నువ్వు చూడగలిగితే సముద్రము సముద్రముగా నీకు కనబడదు. ఆమె చెప్పండి. ఆ సముద్రము నీకు సముద్రంగా కనబడక ఎలా కనబడుతుంది? ఆరిన నేలగా నీకు కనబడునుగాక. ఇక నీ సమస్యగా కనబడకుండా ఉండాలంటే నీవు లోకాన్ని కాదు చూడాల్సింది. నీ సమస్య నీకు సమస్యగా కనబడకుండా ఉండాలంటే నీవు రథాలను, గుర్రాలను, సిరియన్ల రథాలను, సిరియన్ల గుర్రాలను, సిరియన్ల సైన్యాన్ని కాదు చూడవలసింది. అక్కడ తర్వాత చూడండి ఏం కనబడుతున్నాయో. వాడి కన్నులు తెరవబడిన తర్వాత ఏం కనబడిందో చదవండి. అక్కడ చేసాను కనుక, ఇప్పుడు ఈ మాట అందరూ చూడండి, వాని కండ్లు తెరవజేసెను కనుక ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను, అగ్ని రథముల చేతను, దేవుని సైన్యము చేత నిండుకొని ఉండుట పనివాడు చూడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నీవు సమస్యని కాదు చూడాల్సింది, కష్టాలను కాదు చూడాల్సింది, కలవరాలను కాదు చూడాల్సింది, ఎదురవుతున్నటువంటి అవమానాలు కాదు చూడాల్సింది. నీ కోసం సర్వశక్తి కలిగిన దేవుడు ఉంచిన అగ్ని రథాలను నీవు చూచుదువుగాక, అగ్ని గుర్రములను నీవు చూచుదువుగాక, అగ్ని సమూహంతో దిగి వచ్చిన దేవుని సైన్యాన్ని నీవు కన్నులారా చూచే నేత్రాలు ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, అయ్యో నేనేం చేస్తా, అయ్యో మనం ఏం చేస్తాం, ఈ మాటలు కాదు. సర్వశక్తి కలిగిన దేవుడు నాతో ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన కనపరుచుకుంటున్నాడు. అబ్రామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతకాలం అవమానాలు, ఎంతకాలం కన్నీళ్ళు, ఎంతకాలం సమస్యలు, ఎంతకాలం రోగాలు, ఎంతకాలం అప్పులు, వీటిని చూస్తూ ఇవే నా చుట్టూ ఉన్నాయి అనుకుంటున్నాం. ఎలీషా చుట్టూ, పర్వతము చుట్టూ అగ్ని రథములు, అగ్ని గుర్రములు, దేవుని దూతల అగ్ని సైన్యము అక్కడ సంచరించడం చూసిన తర్వాత అప్పుడు అనుకుంటున్నాడు, ఎంత సైన్యం నాకుంది, నేను ఎందుకని చూడలేకపోయా? అవిశ్వాసపు నేత్రాలు తొలగించబడాలి, విశ్వాసపు నేత్రాలు వెలిగించబడిన వారిగా మార్చబడుదుము గాక. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను సమస్యలు వదిలిపెట్టడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను నష్టాల్లో ఉండనివ్వడు.
ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నిన్ను అవమానాలకు అప్పగించడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్షమై ఉన్నాడు. లోకములో ఉన్నవాని కంటే, గట్టిగా చెప్పండి ఆ మాట, మరొకసారి చెప్పండి, నీలో, నాలో, మనలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీవు సమస్యను చూడొద్దు, నష్టాల వైపు చూడొద్దు. ఏదొచ్చినా సరే నా సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, వీటిని నా ముందు అణిచివేస్తాడు అని ధైర్యంగా నిలబడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా నీకు శత్రువును నీ చేతికి అప్పగించబోతున్నాడు. నీవు సమస్యకు అప్పగించబడ్డం కాదు, ఆ సమస్య నీ చేతికి అప్పగించి నువ్వు ఆడించినట్లు సమస్య ఆడేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి విశ్వాసంతో. ఈరోజు ఈ మాటను మీరు చేతబట్టుకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. సర్వశక్తి కలిగిన దేవుడు నాతో ఉన్నాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఈ మాట అందరు చెప్పండి, సర్వశక్తి కలిగిన దేవుడు నాతో ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేను ఇక ఏ విషయంలో భయపడను. విశ్వాసంతో అడుగులు వేయండి. ఒకే ఒక్క మాట మనం విన్నాం, మిగతా వాక్యాన్ని మరలా వచ్చే వారం విందాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు ఇప్పటివరకు ఒంటరి, మీరు ఇప్పటివరకు సమస్యలు చుట్టుముట్టుకొని ఉన్నాయి, ఇప్పటివరకు నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, కలవరాలు ఉన్నాయి. కానీ ఇక మీదటి నుంచి, ఈ క్షణం నుంచి సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్షాన ఉండబోతున్నాడు. చెప్పండి గట్టిగా, సర్వశక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అయ్యా నా పక్షాన ఉండవా, నన్ను నడిపించవా? నేను ఇంతవరకు సిరియనుల సైన్యాన్ని చూస్తున్నానయ్యా, ఎంతవరకు సిరియన్లో గుర్రాలను చూస్తున్నానయ్యా, ఎంతవరకు సిరియన్ల రథాలను చూస్తున్నానయ్యా. ఇక మీదటి నుంచి నేను అగ్ని రథాలను చూడాలి, అగ్ని గుర్రాలను చూడాలి, అగ్నితో వచ్చిన పరలోక సైన్యాన్ని నేను చూడగలగాలి. అలా నా కన్నులు తెరువు చేయవా? అలా నేను నడిపించబడేట్లుగా మార్గాలు తెరవా? సర్వశక్తి కలిగిన దేవునిగా నా పక్షానుండి కార్యాన్ని చేయమంటే ఒక్క క్షణం అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరికీ లేచి నిలబడండి, ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. సర్వశక్తి కలిగిన దేవుడు, అబ్రహాముగా మార్చిన దేవుడు, ఈ రోజున నీ సమస్య అనే పేరు నుంచి నిన్ను తుడిపించి, సమస్యగా కాక ఆరిన నేలగా, సమస్యగా కాక మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేసినట్లుగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఒక్క క్షణం విశ్వాసంతో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా సర్వశక్తి కలిగిన దేవునిగా నా పక్షాన కార్యాన్ని చేయవా? సర్వశక్తి కలిగిన దేవునిగా నన్ను దర్శించవా? సర్వశక్తి కలిగిన దేవునిగా నా పక్షాన నా జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగించమంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన మాట్లాడిన ప్రతి మాట మీరు విడిచిపెట్టక, మరిచిపోయే మాటగా కాక మీ హృదయంలో మాటను భద్రపరుచుకోండి. ఆ మాట ప్రకారం నేను జీవించాలయ్యా. ఇక మీదట నా దేవుడు అసమర్థుడు అని నేను అనను, ఇక మీదట నా దేవుడు చేతకానివాడు అని నేను అనను, ఇక మీదట నా దేవుడు నా కోసం ఏం చేశాడు అని అవిశ్వాసపు మాటలు నేను పలకను. సర్వశక్తి కలిగిన దేవుడా, నీ సన్నిధిలో నేను నిందారహితనుగా బ్రతికే భాగ్యాన్ని దయచేవా? కృంగిపోయి ఉన్నానయ్యా, నన్ను లేవనెత్తవా? కలవరాల్లో ఉన్నానయ్యా, నన్ను తప్పించవా? విసిగి వేసారిపోతున్నానయ్యా, నాకు విడుదల దయచేయవా? సర్వశక్తి కలిగిన దేవునిగా నా పక్షమున కార్యాన్ని చేయి ప్రభువా. సర్వశక్తి కలిగిన దేవునిగా నా పక్షాన నిలబడండి అయ్యా. ఇక మీదటి నుంచి నా నోట అవిశ్వాసపు మాటలు పలకనయ్యా, అవిశ్వాసానికి చోటు ఇవ్వనయ్యా. విశ్వాసంతో నేను అడుగులు వేస్తానయ్యా. సర్వశక్తి కలిగిన దేవునిగా నా పక్షమున నిలబడండి ప్రభువా. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోనండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవునిగా నీ కోసం దిగి వచ్చాడు. ఇంతవరకు సిరియనుల సైన్యాన్ని చూస్తున్నావా? సిరియనుల రథాలను చూస్తున్నావా? సిరియనుల గుర్రాలను చూస్తున్నావా? సిరియనుల మాటలు వింటున్నావా? ఈ రోజు నుంచి ఇదిగో అగ్ని గుర్రాలు నీ కోసం దిగి వచ్చాయి. ఎలీషా చుట్టూ, పర్వతము చుట్టూ అగ్ని రథములు, అగ్ని గుర్రములు.
ముఖానందరల రహ శకాందిరి రిమహందురల రమ షందల రమ సిహౌరబాతురల రమ శపరమనర. సర్వశక్తి కలిగిన దేవునిగా నేను నీ కొరకు నిలబడుతున్నా. సర్వశక్తి కలిగిన దేవునిగా నేను నీ పక్షాన నిలబడుతున్నా. శకరమానంతురల రమ షందల రమ రీఖవౌ రమ శకరమల రకతురల రమంతర రిమ షందల. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు 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 వందనాలు. మహిమగల మా తండ్రి, మహిమగల మీ నామం పేరట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడా, మా పక్షమున యుద్ధం చేసే దేవునిగా దిగువచ్చినందుకు వందనాలు. సమస్యలు, పోరాటాలు, కన్నీళ్ళు, కలవరాలు, నిందలు, అవమానాలు, హేళనలు, తృణీకారాలతోనే మా కాలాన్ని దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నామయ్యా. మా దేవుడు మాకేం చేశాడు అన్న మాటలు కూడా ఎన్నోసార్లు మేము పలుకుతున్నామయ్యా. కానీ సర్వశక్తి కలిగిన దేవునిగా మీరు మా కోసం దిగి వచ్చారని, సర్వశక్తి కలిగిన దేవునిగా మీరు మా కోసం నిలబడ్డారని, అగ్ని గుర్రములు, అగ్ని రథములను మీరు మా కోసం ఉంచారని, ఇది నాన్న మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడా, మా పట్ల కార్యాలు జరిగించండి. ఈ రోజున ఆరాధనలో పాలు పంపుల ముందు ప్రతి బిడ్డలను, కుటుంబాలను, మా సంఘాన్ని, పరిచర్యను సర్వశక్తి కలిగిన దేవునిగా ముందుండి నడిపించండి ప్రభువా. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. ఎవరెవరు ఏ సమస్యతో వచ్చారో సమస్యలు పరిష్కరించండి. అనారోగ్యంతో వచ్చారో గాయపడిన హస్తం చాపి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నాయనా, ఈ వారంలో పిల్లలు స్కూల్కి వెళ్ళబోతున్నారయ్యా. సర్వశక్తి కలిగిన దేవునికి బిడ్డలకి తోడై ఉండండి. వారమంతా కూడా నేను రెక్కల బిడ్డలను కాపాడండి. ఉద్యోగాలకు, వ్యాపారాలకు, వ్యవసాయాలకు, కూలి పనులకు, చెరువులకు, లారీలకు, నాయనా అయ్యా ఇదిగో డిపార్ట్మెంట్లో నా తండ్రి, ఇదిగో నా తండ్రి హెల్త్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో బిడ్డలు పని చేస్తున్న ప్రతి ఒక్క చోట నీ అగ్ని కంచెలు భద్రపరచండి. సచివాలయాలు ఉద్యోగాలు చేసే బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. చిన్న చిన్న వ్యాపారాలు చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ కుటుంబంలో లోటు లేదు, కొరత అనే మాట వినబడనివద్దయ్యా. సర్వశక్తి కలిగిన దేవునిగా మీరు బిడ్డల పట్ల కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. వారమంతా నీ రెక్కలను భద్రపరచండి. లోకాన్ని, లోక ఆశలను చూసేవారిగా కాక అగ్ని రథములను, అగ్ని గుర్రములను, అగ్ని సైన్యాన్ని చూడగలిగిన నేత్రాలు ప్రతి వానికి దయచేసి మహిమను పొందమని స్తుతి చెల్లిస్తూ చేతులకు అప్పగించుకుంటూ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వారమంతా నీ రెక్కల నీళ్ళు మీరు భద్రపరిచినందుకు, నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించడికి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, మన సంఘానికి, పరిచర్యకు, సేవకుల కుటుంబానికి, అలాగే దినాన్ని అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలకు, ఈ వారమంతా ప్రతి కుటుంబానికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. మనం ఆరాధించే దేవుడు ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనే మన సర్వ ప్రయత్నములను సఫలపరచునుగాక. అందరికీ వందనాలు.